రాశి ఫలాలు ఒక వ్యక్తికి ఎంతవరకు వర్తిస్తాయి, జాతకరీత్యా ఈసారి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలను చర్చించడానికి ఇవాళ మన ముందు అశోక్ గురూజీ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. పంచాంగము, జాతకము, రాశిఫలం మూడు వేరు వేరా? వాతావరణ పరిస్థితుల్లోని, ఇటు సామాజిక పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్లోని యుద్ధాలు జరగబోతున్నాయా లేదా పంచాంగం అంటే ఏంటి? ఈరోజు సంవత్సరం రాజు ఎలా ఉంటాడు, మంత్రి ఎలా ఉంటుంది, తర్వాత సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి, నవనాయకులు ఎలా ఉంటారు. ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులల్లో ఆయా సంబంధించినటువంటి అయ్యగారులు వచ్చి ఉగాది పచ్చడి ఇచ్చి పంచాంగం చెప్తారు. ఆ పంచాంగ శ్రవణం చెప్తుంటారు. ఏ పార్టీ ఆఫీసులో పెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. అవును. ఇట్లా అందరికి ఒకే రకంగా ఉంటుందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తుంటారు. అక్కడ రాశి ఫలాలు, జాతకాలు ఇవన్నీ ఒకటేనా? వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మనం విస్మరిస్తామో అక్కడ మీకు రాశి ఫలితాలు అనేది ఫలితాన్ని ఇవ్వవు. అంటే రాశి ఫలాలను బేస్ చేసుకుని ఒక వ్యక్తి జాతకాన్ని నమ్మనీకి లేదు. అసలు 100% లేదు కదా. డబ్బుల కోసం కదా మీరు చేసే జాతకాలు చెప్పేది. డబ్బుల కోసం అనేది తీసుకోవాలి, బరాబర్గా తీసుకోవాలి. డబ్బులు ఎందుకు తీసుకోవాలంటే, ఇప్పుడు గురువుకి నువ్వు దర్శనం ఇవ్వకపోయినప్పుడు నీకు ఎట్లా ఫలితం వస్తుంది? మీరు అందరూ జ్యోతిష్యులే కదా, అందరు చెప్పేది నాకే ఎందుకు ఒకేలా ఉంటలేదు అని అంటే, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళంగా జ్యోతిష్యుడు అన్ని అతీతమైన శక్తి ఉంటుందా? నేను ఇప్పుడు ఒక వ్యక్తిది డేట్ ఆఫ్ బర్త్ చెప్తా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తా, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తా. ఇంకో 1 yearలో ఏం జరుగుతుందో చెప్పాలని. 1 year పాటు ఏ ఈవెంట్లో అసలు ఎక్కడెక్కడ ఏముంటుందో అనేది వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 2026 ఆగస్టు తర్వాత అది వస్తుంది. రేసుకో, డేట్ రాసుకో. బ్రహ్మాండంగా ఉంటుంది 2030 అని నేను కూడా అంటా. రేపటిది బ్రహ్మాండంగా ఎందుకు ఉంటుంది? నేను అంటా అట్లా అంటున్నా, నాకు కూడా తెలుసు అని నేను అంటా, నేను కూడా చెప్తా. సాధ్యపడుతుంది అట్లా? చెప్పొచ్చు కదా. అవునా? చెప్పాలి, చెప్పగలుగుతాం. ఓ అర్ధగంట కింద ఏం జరిగిందో చెప్పండి. ఎవరు? ఆయన జీవితం. ఆ ప్రశ్న అబ్బాయి అడిగితే నేను మాట్లాడతాను. అబ్బాయి అబ్బాయి ఒకే రోజు ఒకే టైంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టైం కనీసం ఒక 10 నుంచి 20 మంది అయితే పుడతారుగా. 500 మంది కూడా పుట్టచ్చు ఒకటే సెకండ్ పుట్టచ్చు. వాళ్ళందరు రాశులు ఒకేలాగా ఉంటాయా? వాళ్ళ జాతకాలు అన్నీ ఒకేలాగా ఉంటాయా? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాకుండా జ్యోతిషాన్ని మించి ఒక అవగాహన. ఏం తిన్నారో ఏం చేసిరో కూడా, బట్ అది మనం చెప్పడానికి అవకాశం ఉందా లేదంటే ఎట్లా తెలుస్తాయి మీకు? ఎవరు? మీకు ఒక శక్తి. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? వానాకాంత్ గారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా పరాభానవ సంవత్సరంలో మీకు మీ యొక్క ఛానల్కి ఇంకా ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ మొదలెడితే, ఇంటర్వ్యూలో ఉగాది అంటే జాతకాలు, రాశులు, రాశి ఫలాలు ఇట్లా నడుస్తూ ఉంటుంది కదా. వాస్తవానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో, అంటే కొంతమంది పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తాయా రావా అని అన్నది రాశి ఫలాలు చెప్పుకుంటారు. ఇంకొంతమంది మా భవిష్యత్తు ఎట్లుంటుంది అని చెప్పేసి బిజినెస్ చేసేవాళ్ళు, ఆదాయం ఎట్లుంటుంది అని కొంతమంది పెళ్ళిళ్ళు అయితే కావాలని. ఇవన్నీ అంటే ఉగాదికి ఎందుకు చెప్పుకుంటారు? ఉగాది అంటే ఏంటంటే మన యొక్క తెలుగు సంవత్సరాది అంటాం మనం. అంటే జనవరి నెల ఎలా ఉంటుందో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరాది అనేది ఉగాది అంటాం. ఉగాది అంటే షడ్రుచులు, అంటే మనకి 8 రుచులు. ఆ యొక్క రుచులతో మనం ఎలా ఉంటాం అనేది చెప్పగలిగిందే. ఆ సంవత్సరం మనం తినే స్వీట్ వస్తుందా అంటే ఉగాది పచ్చళ్ళు ఏది వస్తుందో ఆ యొక్క రుచి బట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పడానికే మనకు ఉగాది పండుగని సూచించారు. ఉగాది రోజు ఏం చేస్తారంటే పంచాంగం చెప్తుంటాం. పంచాంగం అంటే ఏంటంటే ఆ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం దాకా కూడా ఏం జరగబోతుంది, అంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత కుటుంబ పరిస్థితులు, అంటే అక్కడ ఉన్న సొసైటీ ఎలా ఉంటుంది, వానలు ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, తర్వాత ఈ గురిత్వాది విషయాలు, అంటే చాలా విషయాల వరకు మనకి ఇప్పుడు పంచాంగము, జాతకము, రాశి ఫలాలు మూడు వేరు వేరా? 100% అండి. పంచాంగం అంటే ఏంటంటే సామాజిక పరిస్థితులను చెప్పగలిగిందే. సామాజిక పరిస్థితులు ఎలా ఉంటే ఏంటి అనేది చెప్పగలిగిందే. రాజకీయం కాడి నుంచి సామాజిక పరిస్థితులు, ఈరోజు ఏ యొక్క పంట బాగా ఉంటుంది, ఏ పంట బాగుండదు, ఏ వర్షాలు వస్తాయి అని చెప్పగలిగిందే పంచాంగం. రాజకీయ, ఆర్థిక, మానసిక పరిస్థితులు, అంటే అక్కడ ఉన్న సొసైటీని మొత్తం చెప్పగలిగింది పంచాంగం. అంగాల్లో పంచాంగం ఒక అంగం.
రాశి ఫలాలు అంటే ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరైతే జాతకాలు ఉంటాయో అంటే ఎవరైతే రాశి ఉంటుందో ఆ రాశి ఫలితాలు అనేది చెప్తూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి ఇంత ఆదాయం ఉంది, ఇంత వ్యయం ఉంది, ఇంత అవమానం ఉంది, ఇంత రాజ్యపూజ్యం ఉంది. ఈ యొక్క నక్షత్ర రాశుల వారికి ఒక్కొక్క నక్షత్రం 9 పాదాల క్రితం రాశి, అలా ఈ యొక్క 12 రాశుల వారికి ఎలా ఉంటుందని చెప్పడం అనేది ఆ వ్యక్తిగతంగా జాతకం కాకుండా అంటే సంపూర్ణంగా అంటే ఈ రాశిలో పుట్టిన వారందరూ కూడా ఎలా ఉంటుందని చెప్పగలిగితే రాశి ఫలాలు. కాబట్టి ఈ రెండు డిఫరెంట్. అంటే పంచాంగంలో ఇది ఒక భాగం, అంగము. అంటే వాతావరణ పరిస్థితులని, ఇటు సామాజిక పరిస్థితులని, రాజకీయ పరిస్థితులని, యుద్ధాలు జరగబోతున్నాయా లేదా చెప్పగలిగింది, అంతా చెప్పగలిగింది వచ్చేసి పంచాంగం. అంటే ఉగాది రోజు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులల్లో ఆయా సంబంధించినటువంటి అయ్యగారులు వచ్చి ఉగాది పచ్చడి ఇచ్చి పంచాంగం చెప్తారు. ఆ పంచాంగ శ్రవణం చెప్తుంటారు. అవును. ఏ పార్టీ ఆఫీసులో పెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తారు. అవును. ఇట్లా అందరికి ఒకే రకంగా ఉంటుందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. అదే నేనంటుంది. పంచాంగ శ్రవణం అంటే ఏంటంటే పంచాంగ శ్రవణం అనేది ఏ పార్టీకి సంబంధించి అంటే రాజు ఎలా ఉంటాడు, మంత్రి ఎలా ఉంటాడు, ఎలా ఉంటుందనేది ఉగాది చెప్తుంది. ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరి దగ్గరికి వెళితే వారిని ముఖశుద్ధి అనేది ఎక్కువ అయింది. ముఖశుద్ధి అంటే బాగా భజన అయింది అనుకోవచ్చు. అంటే కాంతి గారి దగ్గరకు వచ్చిన కాంతి గారు గొప్పవారు, లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకోళ్ళు. అలా కాకుండా అసలు పంచాంగం అంటే ఏంటి? ఈరోజు సంవత్సరం రాజు ఎలా ఉంటాడు, మంత్రి ఎలా ఉంటుంది, తర్వాత సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి, నవనాయకులు ఎలా ఉంటారు, ఏ నాయకుడు వచ్చాడు, ఏ నాయకుడి వల్ల ఏం జరుగుతుంది అనేది ఉగాది గురించి చెప్తుంది. ఆ ఉగాది అనేది ఆ ఫలితాలు తీసుకొని దాన్ని బట్టి మన పంటలు వేయడం కానీ, దానికి బట్టి మనకు ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ పంటలు చేసుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. తర్వాత అలానే రాజకీయ పరిస్థితులు అంటే పొలిటికల్గా రాజకీయ పరిస్థితులు ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పడం కాదు. అంటే ఈ సంవత్సరం ఇలా జరుగుతుందని చెప్తుంటారు. ఈ సంవత్సరం ఈ యొక్క పార్టీ ఆఫీస్కి వెళ్తే ఈ పార్టీ వాళ్ళు గెలుస్తారు, ఈ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎవరికి అంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా అలా చెప్తుంటారు. కానీ కంపల్సరీగా పంచాంగ శ్రవణం అనేది నీకు సామాజిక పరిస్థితుల వరకు చెప్పడానికి పనిచేస్తుంది ఉగాది. అంతే తప్పితే ఎవరి పార్టీకి సంబంధించింది కాదు. కాబట్టి దాని గురించి మనం ఎప్పుడు కూడా అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు రాశులు, రాశి ఫలాలు, జాతకాలు ఇవన్నీ ఒకటేనా? రాశి ఫలితాలు అంటే 12 రాసుల్లో కొన్ని వందల మంది పుడుతుంటారు, కొన్ని కోట్ల మంది పుడతారు. వందల మంది కదా, కొన్ని కోట్ల మంది. అంటే 3 నక్షత్రాలు కలిస్తేనే అంటే 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. ఈ 9 పాదాలు రాశి కలిపిన వాళ్ళందరికీ కూడా ఒక నక్షత్రం అంటే 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకే జాతకం అనేది ఎక్కడ చెప్పడానికి వీలు లేదు అంటున్నాను. అంటే రాశి ఫలితాలు ఏం చెప్తాయి అంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది అని చెప్తాను. అంటే పెళ్ళైన వాడికి పెళ్ళి అవుతుందా ఇంకోసారి? పెళ్ళైన వాళ్ళకి ఇంకోసారి పెళ్ళి అవుతుందా? అవ్వదు కదా. అలానే పంచాంగ శ్రావణం ఏంటంటే ఈ నక్షత్రం వారికి, ఈ రాశి వారికి అంటే ఇప్పుడు నక్షత్రం కూడా చూసుకోవాలి కదా, నక్షత్రం కూడా రాశి ఫలితాల్లో నక్షత్ర ఫలితం కూడా చూడాలి కదా. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే నక్షత్ర ఫలితాలు, రాశి ఫలితాలు అనేది అందరికి ఒకేలాగా ఉండవండి. రాశి ఫలితాలు అనేది ఏంటంటే కంపల్సరీగా ఏంటంటే సూచిక చూపిస్తుంది. అంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుందని చెప్పడానికి వరకే ఉంటుంది తప్పితే రాశి ఫలితాలు ఎప్పుడు కూడా మన గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళడానికి లేదు. వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక అన్నట్టు వ్యక్తిగత జాతకం అనేది ఏంటంటే జీవితంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది ఏంటనే చెప్పేది వ్యక్తిగత జాతకం. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. అంటే రాశి ఫలితాలు చూసుకొని ఈ సంవత్సరం నాకు బాగలేదు, ఈ సంవత్సరం నాకు హెల్త్ బాగాలేదు అని రాస్తుంటాం. ఒక రాశి చూస్తే అది ఏం చేస్తామంటే అన్నీ చూసిన తర్వాత ఒక జస్ట్ ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగలేదు అని రాస్తాం. ఈ సంవత్సరం బాగలేదంటే ఆ రాశిలో పుట్టిన వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. అంటే అతనికి ఎందుకు వచ్చింది? బాగలేదంటే రాశి ఫలితం అంతా రాశి అంతా బాగలేదు కదా. అక్కడ అతనికి ఎందుకు వచ్చిందంటే ఆ రాశి ఫలితాల్లో అతని వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మనం విస్మరిస్తామో అక్కడ మీకు రాశి ఫలితాలు అనేది ఫలితాన్ని ఇవ్వవు. గోచార ఫలితం ఎప్పుడు కూడా మన జస్ట్ అవగాహన వరకే ఉంటుంది. మనం చెప్పేటప్పుడు కూడా అవగాహన వరకే చెప్పగలుగుతాము. రాశి ఫలితాలతో జాతకాలు మారవు. అవి అంటే అడప్ట్గా ఉండవు, కరెక్ట్గా ఉండవు, అక్యురేట్గా ఉండవు అని అంటారు. అసలు కాదు కదా. ఎందుకంటే కొన్ని 9 పాదాల్లో పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రాశి ఫలితాలు అనేది ఎట్లా సరిపోతుంది? ఆ రాశి వారే ఎలా అవుతారు? అంటే రాశి ఫలాలను బేస్ చేసుకొని ఒక వ్యక్తి జాతకాన్ని నమ్మనీకి లేదు, అసలు 100% లేదు కదా.
ఎక్కడ కూడా ఎట్లా నమ్మాలి మరి? ఒక వ్యక్తి ఏం జరుగుతుంది, తన భవిష్యవాన్ని తను తెలుసుకోవాలనుకున్నాను అనుకో. ఇన్ని రోజులు ఎవరైనా కూడా జనరల్గా వారపత్రికలలో వచ్చేటటువంటి వార రాశి ఫలాలు అవి చదువుకుంటారు. ఓకే, తులరాశ, ఓకే ఇది ఇట్లా, మకర రాశ ఇట్లా, మేషమా ఇట్లా, ఓకే ఇది ఇది ఇంతవరకే ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. ఇవాళ మీరు ఆ రాశి ఫలాలు అందరికి ఒకేలా ఉండవు, ఏ రాశి వారికి ఆ రాశికి అట్లా సెట్ కాదు అని మీరు అంటున్నారు కదా, మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి? ఇక్కడ మీరు అడిగింది ఒక చిన్న విషయం, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. రాశి ఫలితాలు వేరు, వ్యక్తిగత జాతకం వేరు. అంటే ఈ రాశి వారికి ఆ రాశి వారికి అందరికి ఒకేలాగా ఉంటుందని ఎక్కడా లేదు. నక్షత్ర జాతకం ఇప్పుడు నా జాతకం ప్రకారం ఫర్ సపోజ్ నా జాతకం ప్రకారం ఎక్స్ అనే రాశి వచ్చింది అనుకున్నాను. ఎక్స్ అనే రాశి నాకున్నది. ఎక్స్ అనే రాశి ఫలితం ఈ వారం ఏమున్నదనంటే మంచిగానే ఉంది, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ రంగు వేసుకోవాలి, ఈ దిక్కు నడవాలా, మీకు ఈ వారంలో ఒక చిన్న ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఉంది అని అనుకుందాం. జరగదా నాకు అట్లా? ఇప్పుడు ఈ వారంలో ఇలా నడవాలి అని రాస్తాం. మీరు చెప్పింది కరెక్ట్. ఈ వారంలో ఇలా నడవాలి అని రాస్తే వచ్చే వారానికి ఇంకో రకంగా నడుస్తావా? అంటే ఇంకో రకంగా ఇల్లు మారుస్తారా? ఇల్లు మార్చలేం కదా. అంటే ఈ రాశి వారికి ఈ తూర్పు దిక్కు ఉంటే ఈ రాశి వారికి ఈ వారం బాగుంది అని రాసాం. అంటే వచ్చే వారం పడమర దిక్కు అని రాస్తాం. పడమర దిక్కు అంటే పడమర దిక్కు వెళ్ళిపోద్ది. అంటే గ్రహాలు మారినప్పుడు గ్రహాలు మారుతుంటాయి కదా. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఇక్కడ తప్పు ఏంటంటే ఈ రాశి ప్రకారం ఏంటంటే గోచార ఫలితాలు ఇప్పుడు కూడా అవగాహనతో తీసుకోండి అంట నేను. అవగాహన అంటే మీరు ఇందాక అన్నట్టు నాకు ఈ సంవత్సరం బాగుంటుందా, లేకపోతే ఈ వారంలో నాకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అన్నారు అని. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంటే అవగాహన వరకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు అని చెప్తుంది. అంటే ఈ వారంలో కొంచెం ఖర్చుల విషయంలో కానీ ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండమని అవగాహన ఇస్తుంది. కానీ రాశి ఫలితాలు ఎక్కడ కూడా జాతకాన్ని ఇవ్వవు. ఓకే, రైట్. ఇంకొక విషయం ఏంది అని అంటే అవమానం 5, రాజపూజం 10, ఇంకా ఆదాయం 14, వ్యయం 24 అనుకుందాం. 24 లేదులేండి, కొంచెం తక్కువదా, సరే 20. ఇప్పుడు ఆదాయం ఒకవేళ 14 ఉంది అనుకుందాం, వ్యయం 20 ఉంది అనుకుందాం. ఆదాయంలో లేనోడు వ్యయం ఎట్లా ఎక్కువ పెడతాడు? ఆదాయం లేనోడు అదే చెప్తున్నాను. రాశి ఫలితాల్లో ఆదాయం వ్యయము అంటే ఏంటంటే ఆదాయం ఎంత సంపాదిస్తావో అంత ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే అప్పు చేసి పెట్టచ్చు. ఇప్పుడు అప్పు చేసి పెట్టేది కూడా వ్యయం కింద వస్తుంది కదా. కాబట్టి 14 వస్తున్న ఖర్చుని 1000 కింద లెక్క రాస్తుంటాం. కానీ నేనేమంటానంటే ఈ రాశి ఫలితాన్ని ఇది పట్టుకొని మీరు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటా నేను. అదే వ్యక్తిగత జాతకాన్ని నువ్వు ఎక్కడైతే వెళతావో అక్కడ నీకు ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ నీ జాతకాల మార్పులు ఉంటాయి, నీ జాతకాల సక్సెస్ ఉంటుంది. ఈ సంవత్సరం బాగాలేదు అన్నాడు కూడా సంపాదించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నేను దానికి ఉదాహరణ చెప్తాను. నేను ఒక కంపెనీ అధినేత బాగా ఫేమస్, ఎగ్జాంపుల్ ఆ అధినేత ఈ సంవత్సరం బాగలేదు అని రాశిలో ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ అండి, కుంభరాశిలో ఉన్నాడు. కానీ అతను ఈ సంవత్సరం 500 కోట్లు సంపాదించాడు. ఎలా సంపాదించాడు? మీరు అన్నట్టు అక్కడ ఆ రాశిలో వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం 20 ఉంది. 20 ఉన్నప్పుడు ఎలా సంపాదించాడు? 500 కోట్లు ప్లస్లో ఉన్నాడు. నిన్నగాడం మొన్న ఒక పేపర్లో వచ్చింది, అది మెగా కృష్ణారెడ్డి గారు అనే చూసే ఉంటారు. ఆయన వాళ్ళ టాప్లో ఉన్నాడు. అంటే హైదరాబాద్లోనే టాప్లో ఉన్నాడు. ఆయన పేరు మనం చెప్పుకోగలిగితే ఎందుకు ఉన్నాడు? ఉండకూడదు కదా. ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ సంవత్సరం బాగాలేదు కుంభరాశి వారికి, ఎగ్జాంపుల్ ఒక రాశి, ఆ రాశి వారికి బాగాలేదు. ఆయనకి ఎందుకు వచ్చింది? ఇక్కడ కామన్గా ఏంటంటే ఒక మనిషి యొక్క స్థానాన్ని గ్రహస్థితులు బట్టి అతని జాతకాన్ని చూసుకున్న తర్వాత మనం చెప్పాల్సిన విషయాలు ఇవి ఉంటాయి అంటాను. ఓకే, జాతకానికి అంటే ప్రామాణికమైనది ఎట్లా చూస్తారు? జాతకానికి ప్రామాణికం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ప్రామాణికంగా తీసుకుంటుంటాం మనం. కామన్గా అందరూ తీసుకునే ప్రామాణికం అది. తర్వాత దాంతోపాటు హస్తరేఖలు చూస్తుంటారు, సంఖ్యాశాస్త్రం చూస్తుంటారు, తర్వాత వచ్చేసరికి రివర్స్ పామిస్ట్ అని చూస్తుంటారు, తర్వాత శకున శాస్త్రం అని చూస్తుంటారు, పుట్టుమచ్చలను చూస్తారు. సమ్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి ఇక్కడ వేరియేషన్ అనేది చాలా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. అంటే జ్యోతిషం అనేది ఈ యొక్క పదార్థాలు తీసుకోవడానికి మెయిన్గా వచ్చేసే టారో ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ సంబంధించినంత వరకు కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది మనకి ఎక్కువగా తీసుకుంటూ వెళతాం. కొంతమంది నాడి జ్యోతిషం కూడా చూస్తుంటారు, అంటే ఈ తంబు తీసుకొని జాతకం చూసి చెప్తూ ఉంటుంటారు. ఇలా చెప్పడం కూడా కొంత విధానం ఉంది. ఈ విధానంలో మనం తీసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ యొక్క పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైం బట్టి తీసుకొని చెప్తూ ఉంటాం మనం. ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, ముందు జాతకంలో ఏ గ్రహాల యొక్క అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ గ్రహాలకు పరిస్థితి బాగాలేదని చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం అవగాహనతో చెప్పాలి.
ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా ఒకే రోజు ఒకే టైంలో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టైంలో కనీసం ఒక 10 నుంచి 20 మంది అయితే పుడతారు కదా ప్రపంచ 500 మంది కూడా పుట్టొచ్చు. ఒకటే సెకండ్ పుట్టొచ్చు. ఒకటే సెకండ్లో అందరికీ వాళ్ళందరి రాశులు ఒకేలాగా ఉంటాయా? వాళ్ళ జాతకాలు అన్నీ ఒకేలాగా ఉంటాయా? ఎస్, మంచి ప్రశ్న అండి. ఇది చాలా కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటానంటే ఇప్పుడు కొంతమంది కవలలు పడుతుంటారు. కవలలే మాట్లాడదాం అంటే అందరం తీసేద్దాం, పుట్టిన వాళ్ళందరం తీసేద్దాం. 2 అవర్స్లో లగ్నం ఉంటుంది. కవల్లో పుట్టిన వాళ్ళకి ఒకళ్ళు బాగా ఉంటారు, ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకని? కవల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకే జాతకం ఉండాలి కదా. కానీ ఇక్కడ జాతక ప్రకారంగా కూడా చూసుకునే దానికన్నా అతీతమైన శక్తి ఒకటి ఉంది జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు ఏంటంటే జ్యోతిష్మానంలో ఏంటంటే పుట్టిన టైం ప్రకారం చూసుకుంటూ వెళతాం. టైం కాకుండా కూడా దానిలో ఇంకొక గ్రహం ఉందండి. 12వ స్థానం ఎక్కడైతే మనం చూస్తామో అక్కడ నుంచి మొదలవుతుంది ప్రతి జాతకానికి క్లారిటీ. పుట్టిన ప్రతి సెకండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక 500 మంది ఒక సెకండ్లో పుట్టిస్తుంటారు. 500 మంది అనుకుందాం. 500 మంది అందరూ ఒకేలాగా కోటీశ్వరుడు అయ్యేవాడు ఉంటాడు, పోలీసు అయ్యేవాడు ఉంటాడు, మిలిటరీ వాడు అయ్యి ఉంటాడు, దొంగ అయ్యేవాడు ఉంటాడు. దానిలో పుట్టిన అమ్మాయి మంచి అందగత్త అయి ఉండేది. కొంతమంది అమ్మాయిలు చండాలంగా ఉండొచ్చు, కొంతమంది చాలా తప్పుగా ఉండొచ్చు. ఇక్కడ అందరూ అలేలాగా ఎందుకు లేరంటే అక్కడున్న 12వ స్థాన భావాన్ని ఎప్పుడైతే మనం చూసుకోగలుగుతామో అక్కడ నుంచి జాతకంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు చూసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారనే చెప్పగలిగిందే శాస్త్రం. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఈ 2 అవర్స్ లగ్నం ఉంటుంది. 2 అవర్స్ లగ్నం ఉన్నంత మాత్రాన ఆ 2 గంటలు ఉన్న లగ్నాన్ని బేస్ చేసుకొని జాతకం చూస్తూ ఉంటాం. బేస్ చేసుకున్నప్పుడు చాలామంది జాతకంలో కలిసి వస్తాయి, కొంతమంది కలిసి రావు. అంటే ఈ టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా బాగా కలిసి రావాలండి అన్నారు, కానీ కలిసి రావట్లే. ఎందుకనంటే అతని జాతకాన్ని ఎక్కడైతే ఉందో ఆ జాతకంలో 12వ స్థాన బలం ఎట్లా ఉంది, ఆ భావానికి సంబంధించిన గ్రహస్థితులు చూసుకొని, తర్వాత అతను వచ్చిన విధానాన్ని తీసుకొని, తర్వాత అతను ఇప్పుడు ఆ సెకండ్లో పుట్టిన వాళ్ళందరూ అందరూ ఒకే రకంగా ఉండాలి కదా, ఒకే రంగులో ఉండాలి, ఒకే కలర్లో ఉండాలి, ఒకే యాక్టివిటీ ఉండాలి. కానీ అందరికీ అది ఉండదు. ఒకే గుణం కూడా ఉండాలి, ఆ గుణం కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న 12వ స్థానం ఇది చూడడం మానేశారు జనం. ఆస్ట్రాలజీ రంగంలోనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళంలో జ్యోతిష్యుడు అన్ని అతీతమైన శక్తి ఉంటుందా అంటే అందరికి అతీత శక్తిమే ఉండదండి. ఒక విధానాన్ని మనం శోధిస్తున్నప్పుడు అతీత శక్తి కూడా వస్తూ ఉంటుంది. జ్ఞానంతో పాటు మనం చదువుకున్న విధానంతో పాటు అతీత శక్తితో ఎప్పుడైతే మనం చేస్తుంటామో దానిలో మనకి రిజల్ట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం. ఇప్పుడు అశోక్ గురువు గారు చెప్పే జాతకం ఒక రకంగా ఉంటుంది క్రాంతికి, ఇంకొక ఆయన చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ఇంకొక ఆయన చెప్పేది ఒక రకంగా ఉంటుంది. మీరు అందరూ జ్యోతిష్యులే కదా, అందరు చెప్పేది నాకే ఎందుకు ఒకేలా ఉంటలేదు అని అంటే? అందరూ జ్యోతిష్యం చెప్తూనే ఉంటాం. ఇక్కడ జ్యోతిష్యం అనేది అందరూ ఏం కాదు, ఇంకో 10 మంది అయినా కూడా దాదాపు మనకి యూట్యూబ్లో కొన్ని 100 మంది ఉన్నారు, బయట కొంతమంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపు గుళ్ళోపు చూసే పూజారి కానీ అందరు జాతకాలు చెప్తూ ఉంటాం అని చెప్తారు. అసలు అందరు జాతకాలు చెప్పేటప్పుడు మీరన్నట్టు అందరూ ఒకేలాగా ఎందుకు చెప్పలేరు అనేది చూసుకుంటే, ఇక్కడ ఎందుకు చెప్పలేమంటే శాస్త్రాన్ని ఎవరైతే పరిజ్ఞానంగా తీసుకోగలుగుతారో ఆ శాస్త్రాన్ని శోధించడం ఎప్పుడైతే మొదలవుతుందో దానిలో ఎక్కడైతే ప్లస్లు ఉన్నాయి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అనేది శోధించిన తర్వాత ఆ జాతకానికి ఉన్న గ్రహస్థితులు బట్టి మనకు అక్కడ మార్పులు అనేది ఉందా లేదా అని చూసుకున్న దాన్ని బట్టి మనకు వస్తుంటుందండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు వచ్చారు, రైట్, క్రాంతి అనే అతను చూశారు, క్రాంతి అనే వ్యక్తి ఉంది, మీ పేరు మీద నేను చెప్పొచ్చు, నేను కాసేపు మీ ఫేస్ చూసి చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్క విధానం. కొంతమంది పోతూ జస్ట్ మీరు నడుస్తున్న నడక బట్టి తర్వాత వచ్చిన టైం బట్టి కూడా జాతకం చెప్పొచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న విధానంలో అందరూ ఒకేలాగా ఎందుకు చెప్పలేరంటే అక్కడ ఉన్న జాతకాన్ని తీసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా దాన్ని శోధించాలి. అంటే ఎప్పుడైతే మనం సంబంధించేంత వరకు కూడా మంత్రసిద్ధి కానీ శోధించడం కానీ జరిగితే అక్కడ క్లియర్గా ఆ జాతకానికి ప్రభావం ఎలా ఉంటుంది, ఆ జాతకంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది శోధించి చెప్పగలిగితే క్లారిటీ. అందరు చెప్పిన ఎందుకు జరగట్లేదయ్యా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి ఇప్పుడు యూట్యూబ్లో ఆరు ఎక్కడ సోషల్ మీడియాలో మంచి వ్యక్తిగా వచ్చారు, అంటే బాగా ఫేమస్ అయ్యారు ఒక ఆయన. ఎప్పుడు ఆయన మనకి మహారాష్ట్ర ఒక ఆస్ట్రాలజర్ అజిత్ పవార్ గారు 2024లో చెప్పాడు, 24లో చనిపోతారని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఆయన చెప్పినప్పుడు పిచ్చోడని నవ్వారు. అజిత్ పవార్ ఎందుకు చచ్చిపోతారు బాబు, లేకపోతే ఇరాన్ యుద్ధం ఎందుకు వస్తుందని చెప్పి నవ్వారు. కానీ అతను చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. అతనికి ఎందుకు వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు?
మిగిలిన వాళ్ళు రావడానికి కారణాలు ఏంటంటే ముందు ఆ శాస్త్రాన్ని అవగాహన చేసుకొని నాలాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ముందుకు వచ్చి చెప్పడానికి ఏంటంటే ప్రయత్నిస్తున్నప్పుడు పిచ్చోళ్ళుగా దాని కింద చేసే మాటలు చాలా నెగిటివ్ వస్తుంటాయి. ఆ నెగిటివ్కు భయపడి ఎక్కడైతే మనిషి ఆగిపోతున్నాడో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఆ నెగిటివ్ నుంచి నేను బయటకు వస్తాను. నేను నా జీవితంలో 2 రకాల భావాలు తీసుకొస్తా. 2024 ముందు 25కి ముందు ఉన్న అశోక్ గురూజీ వేరు, అశోక్ అనే వ్యక్తి వేరు. గురూజీకి కాదు, అశోక్ అనే వ్యక్తి వేరు. కానీ 2025 నవంబర్ తర్వాత అంటే 2026 మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసామో అక్కడి నుంచి ఉన్న వ్యక్తి వేరు. ఈ 2 డిఫరెన్స్ ఏంటంటే ఉన్న గ్రహాల్లో ఇన్నాళ్ళు నేను మోస పద్ధతులు వెళ్ళాను. మీరు అన్నట్టు దానిలో తిరిగాను. దానిలో తిరిగి అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటాడో, అవతల వ్యక్తి గురించి ఏం మాట్లాడతాడో, అవతల వ్యక్తి గురించి నా గురించి నెగిటివ్ మాట్లాడుకుంటాడు అనే విధానం నుంచి ఈరోజు అసలు శాస్త్రం ఏంటి, ఈ శాస్త్రాన్ని మనం ఎంతవరకు ఉపయోగించగలుగుతాం, ఈ శాస్త్రాన్ని ఈ జాతకాన్ని చెప్పినప్పుడు ఈ జాతకంలో ఆ వ్యక్తి ఎంతవరకు ముందుకెళ్తాడు, దీన్ని మించి ఇంకోటి ఏదైనా చేయాలి. ఇవాళ నేను సంపాదించుకోవాలి, బతకాలి కాదు, ఇక్కడ ఇంకోటి ఏదైనా చేసుకోగలిగితే. డబ్బుల కోసం కాదా మీరు చేసే జాతకాలు చెప్పేది? డబ్బుల కోసం అనేది తీసుకోవాలి, బరాబరగా తీసుకోవాలి. డబ్బులు ఎందుకు తీసుకోవాలంటే శాస్త్రాన్ని నేను ఇన్ని సంవత్సరాల అవగాహనతో కష్టపడి చేసుకున్నాను కాబట్టి, దాని ఉపాసన పట్టాను కాబట్టి. అది నీకు ఎక్కడైతే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుకి నువ్వు దర్శనం ఇవ్వకపోయినప్పుడు నీకు ఎట్లా ఫలితం వస్తుంది? అంటే గురువు దర్శనం ఇవ్వడం అనేది లేకుండా నువ్వు ఎలా వస్తుంది? ఆ గురు దర్శన అనేది ఇదివరకు రోజుల్లో రాజులు అనేవాళ్ళు ఒక గురువుని అతనికి కొన్ని మాన్యాలు ఇచ్చేసి బతకమనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు మాన్యాలు? ఏదైనా పొలాలు ఇస్తున్నారా, ఏదైనా ఇస్తున్నారా? కాబట్టి అక్కడ జీవితాన్ని సాగించడానికి కావాలి. ఇక్కడ మేము శాస్త్రం ప్రకారంగా నేను డబ్బులు బరాబరగా నేను ఇంత తీసుకుంటా అంత తీసుకొని నేను చెప్పట్లా. నేనేమంటానంటే జ్యోతిష్ శాస్త్రాన్ని పరిజ్ఞానం తీసుకొని నిన్ను అంతకు మించి ఇంకోటి ఉంది. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఒకటే కాదు, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని మించి ఇంకొక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ఏంటంటే అవతల వ్యక్తి వచ్చిన గ్రహస్థితులు బట్టి అవన్నీ మనం పరిశోధించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏమేం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అని చెప్పుకుంటూ అతన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ మార్గాలు అయితే ఉన్నాయో అవి చెప్పడానికి, సాధనతో సహా చెప్పడానికి, మనం టైంతో సహా చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆస్ట్రాలజీ అనేది చెప్పేస్తుంది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చేస్తే అవును చెప్పేస్తారు. అంటే అప్లికేషన్స్ వచ్చినాయి, దానికి సంబంధించి యాప్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి. అవి కూడా ఇంచుమించు అక్యురేట్గానే చెప్తున్నాయి. ఎట్లా మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు అక్యురేట్గా ఏం చెప్తున్నాయి ఒకసారి చూడండి. అది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, పురోహితుడి కాడి నుంచి సిద్ధాంతుల దాకా, యూట్యూబ్లో ఉన్న సిద్ధాంతుల దాకా కూడా, ప్లస్ ఇక్కడ ఉన్న మనకి A1 కానీ ఇది తర్వాత ChatGPT కానీ చాలా చెప్తున్నాయి. కానీ ఇవన్నీ అవగాహనతో చెప్తున్నాయా, చెప్తున్నాయి అంటే ఏం చెప్పగలుగుతాయి? పలానా గ్రహస్థితి పలానా ఉంది అని చెప్తున్నాయి. నేనేమంటానంటే మానవ ప్రయత్నంగా నేను చేయగలిగింది ఏముంది అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాయి కదా, సరే ఓకే చెప్తున్నాయి, దానిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి నువ్వు చెప్పగలుగుతారా? కొంతమంది సెలబ్రిటీలు బయటకు వచ్చి చెప్తారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తారు, బాగానే ఉంది, మేము నమ్మలేదు కానీ స్టార్టింగ్లో ఇప్పుడు బాగానే ఉంది అని. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న వాళ్ళు ఎంతవరకు క్లియర్గా ఉందో చెప్పమనండి. అది ఎంతవరకు ఆ గ్రహాల వల్ల అదిగో ఆ టైంలో ఎట్లా జరుగుతుంది, ఈ టైంలో జరుగుతుంది. నేనేమంటానంటే అంతకు మించి ఇప్పుడు మీడియా అనేది వచ్చినప్పుడు ఒక టైప్లో ఉంది, సోషల్ మీడియా వచ్చినప్పుడు ఒక టైప్లో ఉంది. సోషల్ మీడియా వచ్చినప్పుడు చాలా ఉపయోగపడింది. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఇబ్బంది ఏదైతే ఉందో పాజిటివ్ కూడా ఉంది. అట్లానే ChatGPT కానీ ఇంకోటి కానీ ఏం చెప్పగలుగుతున్నాయి అంటున్నాను. చెప్పడానికి ఏమున్నది? తర్వాత ఇంకోటి, ఇప్పుడున్న సొసైటీలో ఇవి చెప్పడం అనేది చాలా రాంగ్ ఉంటాయి, కరెక్ట్గా ఉండవు. ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత నేను కూడా డేట్ ఆఫ్ బర్త్ టైప్ ఇస్తే దాదాపు 251 పేజీలుగా ఒక బుక్లెట్ ఇవ్వచ్చు. 250 బుక్లెట్ నేను చెప్పాల్సి పర్లేదు. పలానా గ్రహం ఉంది, ఆ గ్రహాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది వీళ్ళు సరిగ్గా చెప్పగలుగుతారా? ఒక జ్యోతిష్యుడు కానీ ఎక్కడైనా కూడా నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. ఒక జాతకం అనేది చెప్పేటప్పుడు ఆ ChatGPT కానీ ఎవరైనా ఆస్ట్రాలజర్స్ ఇది ఈ టైంలో జరుగుతాను, నేను 1.5-2 ఇయర్స్ ఏం జరుగుతుందో డేట్స్ రాసిస్తాను. నేను నిజంగా రాసిస్తానండి. ఎందుకు రాసి ఇవ్వగలుగుతానంటే అక్కడున్న ఈవెంట్స్, మెయిన్ ఈవెంట్స్ వాళ్ళకి 2 ఇయర్స్ పాటు నేను రాసి ఇవ్వగలుగుతాను. రైట్. నేను ఇప్పుడు ఒక వ్యక్తిది డేట్ ఆఫ్ బర్త్ చెప్తా, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తా, టైమ్ ఆఫ్ బర్త్ చెప్తా, ఇంకో 1 ఇయర్లో ఏం జరుగుతుందో చెప్పాలి మీరు. 1 ఇయర్ పాటు ఏ ఈవెంట్లు వస్తుంది, ఎక్కడెక్కడ ఏముంటుందో అనేది వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అంటున్నాను. చెప్తాను, నేను రాసిస్తానంటున్నాను. నేను నోటితో మాట చెప్తే రేపు నేను డల్లేదంటాను. ఓకే, ఇక్కడ కృష్ణ నీ చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. August 11th, 88,
98 98లో పుట్టారు. ఓకే, టైం కరెక్ట్ అన్నది మార్నింగ్ 9. చెప్పండి ఇప్పుడు ఏం కావాలి, ఏ విషయం మీద మాట్లాడదాం? నెక్స్ట్ ఇయర్ ఆయన పొజిషన్ ఏంది? నెక్స్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం మాట్లాడడం అనేది నా ధర్మం. ఆయనకి ఏం కావాలో ముందు ఆయన క్లారిటీ ఇవ్వాలి కదా నాకు. నీకేం కావాలో ఏం కావాలి వాడు కెరీర్ గురించి మాట్లాడాలి. ఒకే ప్రశ్నమ్మా, 2026 ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఎప్పుడుదో మాట్లాడట్లేదు, 21 నుంచి నీ జాతకంలో కొంత మార్పులు అయితే ఆ ప్రయత్నానికి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నానికి ముందు అడుగులు వేయడం మొదలుపెట్టావు అంటున్నాను నేను. ఎస్ ఆర్ నో? 2026 ఆగస్టు తర్వాత అది వస్తుంది, డేట్ రాసుకో. 26 ఆగస్టు తర్వాత నువ్వు అనుకున్న విధానానికి దగ్గరగా వెళతావు. నువ్వు అవుతావని చెప్పట్ల, దగ్గరగా వెళతావు. కానీ 28 తర్వాత నుంచి నువ్వు మంచి అవుతావు, నువ్వు అనుకున్న విధానంలో సక్సెస్ అవుతావు. అంటే అడుగులు పడే విధానానికి నువ్వు అనుకున్న విధానంలో సక్సెస్ అవ్వడానికి 2 డిఫరెన్స్ ఉన్నాయి. అట్లా కాదు గురుగారు, నేను కూడా చెప్తా. ఇప్పుడు ఇక్కడ మీది కృష్ణ చెప్పారు, నేను అక్కడ రిషి ఉన్నాడు, రిషి చెప్తా. బ్రహ్మాండంగా ఉంటుంది 2030 అని నేను కూడా అంటా. 28 చెప్పట్లే, 26 చెప్పాను నేను ఆగస్టులో. 26 ఆగస్టులో అని చెప్పాను నేను. రేపటిది కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది అని అంట నేను. రేపటిది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని అంట. రేపటిది బ్రహ్మాండంగా ఎందుకు ఉంటుంది? నేను అంటా, అట్లా అంటున్నా, నాకు కూడా తెలుసు అని నేను అంటా, నేను కూడా చెప్తా. ఓకే, సాధ్యపడుతుందా? అట్లా సాధ్యపడదుగా. మరి అంటే ఈ స్కనం ఏం జరుగుతుంది, ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది, హాఫ్ అన్ అవర్లో ఏం జరుగుతుందో, 5 నిమిషాలకు ఏం జరుగుతుంది, అదే చెప్పగలుగుతారా మీరు? గంట తర్వాత, 2 నిమిషాల తర్వాత, 2 గంటల తర్వాత 100% చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మనిషికి ఉత్సాహం ఎంత ఉంటుందో, ఉత్సుకత ఎంత ఉంటుందో, ఉత్సుకత అంటే ఎందుకు ఏదైనా తెలుసుకోవాలని తపన ఉంటుందో, ఆ తపనతో మనిషి కొంచెం నెగిటివ్స్గా వెళితే చాలా ఇబ్బంది పడతాడు. అందుకని శాస్త్రం అనేది మనం చెప్పడం అనేది 2 నిమిషాల పని, 2 సెకండ్ల పని, నిమిషాలు కూడా కాదు, సెకండ్ల పని. కానీ ఆ చెప్పే విధానంలో ఏంటంటే ఆ మనిషి యొక్క నడవడిక. ఇప్పుడు ఒక మనిషి ఈ టైంలో ఏం చేస్తాడు, ఈ టైంలో ఏం తింటాడు, రాత్రి ఏం తిన్నాడు అనేది కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పొచ్చా లేదంటే చెప్పొచ్చు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కాకుండా జ్యోతిషాన్ని మించి ఒక అవగాహన ఉంటుంది, కూడా చెప్పొచ్చు కదా. అవునా? చెప్పాలి, చెప్పగలుగుతాం. రైట్. ఒక్క నిమిషం, అశోక్ గురించి ఓ అర్ధ గంట కింద ఏం జరిగిందో చెప్పండి మీరు. ఎవరు? ఆయన జీవితంలో ఏం జరిగిందో చెప్పండి. ఎవరు? అర్ధ గంట కింద ఇక్కడే ఉన్నాడు. గంట కింద చెప్పండి. ఎవరు? ఆయన. ఇక్కడ నేను అదే అంటున్నాను, అర్ధ గంట పొద్దున్న 9 కానించి ఇక్కడే ఉంటున్నప్పుడు ఆ మనిషికి ఏం జరిగిందని ఎలా చెప్తాం? ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళాడు, ఈవెంట్ గురించి మాట్లాడదాం. ఈయన వెళ్ళాడా, వెళితే మాట్లాడదాం. ఈవెంట్కి ఏమైనా వెళ్ళాడా, ఆయన పల్లెకి వెళ్ళాడా? మార్నింగ్ బయటకు పోయాడు. ఎవరు? ఆయననే. ఆ ప్రశ్న అబ్బాయి అడిగితే నేను మాట్లాడతాను. చెప్పాలి, ఏం జరిగింది అనేది నీ ఉద్దేశం. 2 to 4 మధ్య ఒక విషయంలో ఒక వ్యక్తి కాడి నుంచి ఒక కాల్ కానీ ఒక విషయం కానీ నువ్వు టెన్షన్ పడ్డావు, ఆలోచన వచ్చింది అంటున్నాను నేను. 2 to 4 మధ్య ఇచ్చావా లేదా, టెన్షన్ పడలా, ఆలోచించావా లేదా, ఈ 2 జరిగింది. చెప్పండి కాంతి గారు, మాట్లాడదాం. ఓకే, అంటే ఒక మనిషి జీవితంలో గతంలో ఏం జరిగిందో కూడా చెప్తారు మీరు. 2 hours కిందట ఏం జరిగింది అనేది మాట్లాడాం. అంటే ఒక విషయం అండి, ఇక్కడ నేను ఆ అబ్బాయిని ఇక్కడ క్లారిటీగా ఏంటంటే పలానా విషయంలో క్లియర్ పడ్డావు, ఇబ్బంది పడ్డావు అనేది ఎందుకనంటే నా వాడింగ్ వేరుగా ఉండొచ్చు, బట్ అది మనం చెప్పడానికి అవకాశం ఉందా లేదంటే మాత్రం తెలుస్తాయి మీకు. ఎవరు? ఒక శక్తి, అవగాహన, సాధన, ఈ 2 విషయాల్లో మనం తీసుకుంటూ వెళతాం. బట్ నేను చెప్పింది అనేది 100% కరెక్ట్ అవ్వాలని కాదు. ఇక్కడ నాకు ఎవరైతే చెప్పిందో అమ్మవారు, నాకు ఏదైతే వచ్చిందో దాని నుంచి నేను పక్కకు తప్పుకుంటే నేను దాన్ని అవమానించినట్టు అది తప్పు అవుతుంది. ఇది జరిగింది అంతే, జరగలేదండి కాదు, జరిగింది. అది నేను చెప్పడానికి జరగలేదంటే నాలో తప్పు ఉండొచ్చు, మళ్ళీ దాన్ని నేను సర్దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఎందుకు మాట్లాడానంటే ఆ కమిట్మెంట్ ఏంటంటే మీ శక్తులకు పరిమితులు ఏమైనా ఉంటాయా, మీరు ఏదైనా చేయగలుగుతారు? నేను ఏదైనా చేస్తానని కాదు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, నా శక్తులు నీ పరిమితి ఉందంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక మనిషి వచ్చాడు సార్, ఒక మనిషికి జాతకాలు చెప్పేటప్పుడు జాతకాల కన్నా కూడా బయట నుంచి వచ్చే సొసైటీలో ఎలా ఉందంటే పంతులు కానించి తర్వాత మనకు చాట్ జీపీటీ కానీ ఎక్కడైనా కూడా రెమెడీస్ ఇస్తున్నారు. ఏ రెమెడీస్ ఇస్తున్నారండి? మన ఇంట్లో అక్కడ పోయి దీపం పెట్టుకుంటే కలిసి వస్తుంది, ఎక్కడ దీపం పెట్టుకుంటే కలిసి వస్తుంది, శనగలు పెట్టుకుంటే కలిసి వస్తాయి. అంటే జాతకంలో అందరికి కూడా ఆర్థికంగా నష్టపరిచిన వాళ్ళందరికీ కూడా ఆడ పోయి ఆవుకు పెట్టండి అంటే ఆవుకు పెట్టకంలోనే అందరికీ కర్మలు తగ్గుతాయా? రాదా? అట్లా కాదా? ఎలా తగ్గుతాయి? జాతకంలో ఏదైతే ఉందో ఆ గ్రహానికి సంబంధించినంత వరకు కూడా మీరు అంటే కొన్ని రంగురాలు, ఐ మీన్ స్టోన్స్ అటువంటి కొన్ని దండలు
అవన్నీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు, వేస్తుంటారు కదా, వాటి వల్ల మార్పులు వస్తాయా మరి? వాటి వల్ల మార్పు వస్తుందని నేను చెప్పట్లేదండి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో 3 ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో రెమెడీ, రెమెడీ చేయాల్సిందే మనం. ఏ రెమెడీస్ ఉన్నాయి? స్టోన్స్ ఉన్నాయి, తర్వాత వచ్చి దండలు ఉన్నాయి, రుద్రాష్ట్రులు ఉన్నాయి, జపాలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా రెమెడీ అనేది ఎలా ఇస్తాము? అందరు పోతే ఇప్పుడు చాలామంది చెబుతుంటారు కుజదోషానికి మేము ఇక్కడ పలానా చోట పూజ చేస్తున్నాం అంటారు. కుజదోషానికో లేకపోతే శని దోషానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరికి అదే చేస్తా అంటే అందరికి అదే ఉండదు కదా. 10,000 కట్టండి నేను చేస్తానంటారు. అది ఈ 10,000 కట్టినంత మాత్రాన 10,000 కడితే వాడికి పూజ చేస్తున్నంత మాత్రాన తగ్గుతుందా? తగ్గదు కదా. ఇక్కడ నేనేమంటానంటే నీ జాతక ప్రకారం ఏదైతే ఉందో దానికి రెమెడీ చెయ్యి అంటా నేను. ఈ రెమెడీస్ కూడా ఎలా ఉంటాయి? అందరికీ చెప్పినట్టు స్టోన్స్ అనేది అందరికి పనికిరావండి. అంటే 9 గ్రహాలు 9 స్టోన్సే పనికి వస్తాయంటే మిగిలిన గ్రహాలకి ఏం పెడదాం? 9 గ్రహాలకి స్టోన్స్ ఉన్నాయి, పెడతాం, కానీ ఉపయోగం ఏంటి? అది ఎలా పెట్టాలనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, ఒక సాధన నేను చెప్తాను. ఒక 41 డేస్ ఒక సాధన చెప్తాను నేను. ఈ 41 డేస్లో నీకు రిజల్ట్ రాకపోతే మాట్లాడదాం. దానికి నువ్వు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సాధన అంటే మంత్రోచ్చారణ. ఎస్. దానికి ఓం నమ శివ అనేది అందరికి పనికిరాదండి. ఇక్కడ ఓం నమ శివ అనే సాధన అనేది అందరికి పనికిరాదు. దాన్ని మించి ఇంకో సాధన ఉంటుంది. ఇప్పుడు నీ గ్రహాలు బాగాలేదు అంటే మంత్రాలు నేర్పిస్తాను అంటారు మీరు. ఎవరు? నేను మంత్రాలు నేర్పించట్లా, ఉచ్చారణ చేసుకో అంటున్నాను నేను. ఒక మంత్రోచ్చారణ చేసుకో, మంత్రం కానీ బేదష్టం కానీ నేను ఏది ఇస్తాను అనేది తీసుకొని చేయి. దాని రిజల్ట్ గురించి నేను మాట్లాడతాను. ఎంత 41 డేసా? 41 డేస్ 41 రోజులలో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ నీకు చూపిస్తాను. ఒక వ్యక్తి అప్పుల బారి నుంచి ఆర్థికంగా ఎదగాలనుకో, దానికి ఒక మంత్రం ఉంటుందా? అప్పుల చెప్పండి. ఎస్ ఉంది. ఆరోగ్య సమస్య ఉన్నది, ఒక క్యాన్సర్ వచ్చింది, బయటపడాలి, దానికి మంత్రం ఉంటుందా? ఎస్ ఉంటుందా? చేస్తారు ఉంది. అంతే ఉంది. ఒక ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు, దానికి కూడా మంత్రం ఉంటుందా? ఉంటుంది. ప్రతి దానికి మంత్రం ఉంది. సినిమా హిట్ కావాలంటే సినిమా హీరోలకు అందరూ ఉంది. మంత్రం అనేది ఉంది, సాధన ఉంది, విధానం ఉంది. ఈ విధానం సాధన అనేది చేసుకునే విధానంలో ఉంటుంది. కనపడ్డోడు కల్లా నేను ఎమ్మెల్యే అవుతాడు, కనపడ్డోడు కల్లా చేస్తానని చెప్పట్లే. ఆ విధానంలో ఇప్పుడు నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ వచ్చింది, నేను తప్పించలేను, నేను తప్పిస్తానని చెప్పట్లా. జాతక ప్రకారం ఈ ప్రాబ్లం వస్తుందని ముందుగా తెలిస్తే దానికి ఏం చేసుకోవాలో చెప్పడం అనేది నా బాధ్యత. తర్వాత నువ్వు వచ్చింది దాన్ని తగ్గిస్తూ నువ్వు ఎక్కువ కాలం బతికే మార్గం నేను చెప్తా. ఎక్కువ కాలం బతకడానికి మార్గం నేను చెప్తాను. సినిమా హిట్ అవ్వాలి, దానికి ఏ మార్గంలో వెళితే మనం చేయగలుగుతాం, దానికి నా దగ్గర సాధన ఉంది, దాని యొక్క విధానం ఉంది. దానిలో సాధనలో నేను ఏం చేయగలుగుతానో చూపిస్తాను నేను. ఎందుకంటే ఏం చేయగలుగుతావు అది నువ్వు చేయగలిగింది. నేనేం చేయను, నేను ఎట్లా కూర్చుంటా అంటే కాదు కదా. కొంచెం చేయగలిగిన సాధన చేయగలిగితే నీకు రిజల్ట్ నీకు రాకపోతే నువ్వు మాట్లాడదాం. రైట్, ఓకే. సరే, ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే జనరల్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంతమంది ఆన్లైన్లో పూజలు చేస్తున్నారు, పూజ కార్యక్రమాలు చేస్తారు, పూజకు 10,000 ఖర్చు అవుతుంది అని అంటారు. అట్లా చేసుకుంటే మంచి కదా? ఆన్లైన్లో పూజలు చేస్తామంటారు, అందరికి అదే రోగం ఉండదుగా. కనపడ్డోడి కల్లా కూడా తలకాయ నొప్పి ఉందంటే షారిడాన్ బెల్ట్ వేసుకోవాలా, పారాషూట్మాల్ వేసుకోవాలంటే పారాషూట్మాల్ వేసుకోవాలా, షారిడాన్ వేసుకోవాలంటే ఏ దేనికి రోగం ఉందో దానికి తగ్గ రెమెడీ చేసుకోవడం మంచిది. ఎవడు వ్యక్తిగత జాతకంలో ఉన్న ప్రాబ్లం బట్టి వెళ్ళాలి. అందరికి కలిపి శని దోషాన్ని పూజ ఉంది, రాహు పూజ ఉంది, మీ కర్మలు పోతాయి, ఇది కాదు కదా. దీన్ని మించి ఇంకొకటి ఉంది. దీన్ని మించి ఉండడానికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏంటంటే నీ వ్యక్తిగత జాతకాన్ని తీసుకుందాం. నువ్వు నడిచే నడక, నడిచే క్లారిటీ అనేది అక్కడ వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్న తర్వాత దానికి తగ్గ రెమెడీ నీకు వ్యక్తిగతంగా చేర్చుకో. కనపడ్డే పూజలు, కనపడ్డే సమస్యలు అనేది అక్కడ లేదు అంట నేను. ఇప్పుడు ఫలానా, నేను అదే చెప్తున్నాను, చాలామంది చెప్తుంటారు ఫలానా చేసుకుంటే మీకు కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుందంటే నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు బాగలేదు అనుకున్నవాడికి వాడి ఇంట్లో ఏదో చెంబు పెట్టుకుంటే నీళ్లు పోసుకుని దానిలో పెడితే ఓకే, అది సైంటిఫిక్గా నేను కూడా ఒప్పుకుంటా. బట్ నీకు అది పెట్టుకుంటే నీకు ఉపయోగం అనేది ఎక్కడ చెప్తాడు అంటున్నాను. అది చెప్పడం వల్ల అందరికి పనికిరాదు కదా. నీ వ్యక్తిగతంగా ఏది పనికి వస్తో అది పెట్టుకో. ఇప్పుడు నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకున్నావు అంటే నీకు కొన్ని బట్టలు నొప్పుతాయి, నాకు కొన్ని బట్టలు నొప్పుతాయి, అందరికి అదే నొప్పాలని లేదు కదా. ఇప్పుడు చాలామంది ఆస్ట్రాలజర్లు ఉన్నారు కదా, అందరికీ అశోక్ గురూజీకి ఏంది తేడా? అదొక్కటి చెప్పండి, లాస్ట్ క్వశ్చన్. అందరికీ అంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, చాలామంది అంటే మన పురోహితుల కానించి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు దాకా కూడా చాలామంది చెప్తుంటారు. అసలు ముందు ఆస్ట్రాలజర్ అనేవాడిని మీరు ఎలా గుర్తుపడుతున్నారనేది నాకు చెప్పాలి ఫస్ట్. ఆస్ట్రాలజర్ అంటే ఏంటి?
నీ సమస్య ఎక్కడుంది, దానికి తగ్గ పరిష్కారం ఇవ్వగలుగుతాడా లేదా అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను నక్షత్ర ప్రకారం నా జాతకం ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత ఇది కాదు, నీకు అసలు ఏంటి, నీ వ్యక్తిగత జాతకం ఏంటి, అసలు నీ జాతకంలో ఉన్న గ్రహాలు ఏంటి, అవి చూడడానికి ముందు క్లియర్గా ఉండాలి. మంత్రసిద్ధి నాకైతే 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతాను, ఒకవేళ దానిలో తప్పులు ఉంటే, మీరు అన్నట్టు తప్పులు ఉంటే దాన్ని సర్దిద్దుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ అక్కడ శాస్త్ర ప్రకారం ఏముందో దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళితే ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధమైన సర్ఫరెన్స్ జరుగుతుంది, ఒక 2 సంవత్సరాల పాటు నేను వాళ్ళకి డేట్ ఇవ్వగలుగుతాను, లేదా 1 సంవత్సరం పాటు వాళ్ళకి పర్ఫెక్ట్గా ఈ టైంలో జరుగుతుంది, ఈ టైంలో జరుగుతుందని రాసి ఇవ్వగలుగుతాను. అది నేను ఇవ్వగలుగుతాను. ఎందుకనంటే నేను ఏదో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పను, ఈ 1 సంవత్సరం మాట్లాడదాం, లేదా 1 సంవత్సరంతో మాట్లాడదాం. ఇవి డేట్లు ఇవ్వగలుగుతాను నేను అంటున్నాను. దీనిలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకు అయ్యానంటే నా సాధన, నేను చేసిన సబ్జెక్టు, ఒక 20 years ఉన్న నాకు సబ్జెక్టు ఉన్న అవగాహన, భగవంతుడు నాకు ఇచ్చిన, అమ్మవారు నాకు ఇచ్చిన అంశ, ఈ దెబ్బతో కొంచెం నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాను. అవకాశం కలిగి ఉండడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. అంటే సబ్జెక్ట్ వైడ్గా మనం ముందుకు వెళుతూ ఒక వ్యక్తికి ఈ పాయింట్ టైప్లో, అంటే ఈ సంవత్సరం ఈ టైంలో బాగుందమ్మా, ఈ టైంలో ఇది ప్రయత్నం చేసుకో, నువ్వు సక్సెస్ అవుతావు అని మనం ఇవ్వగలగాలి. లేదమ్మా ఈ టైంలో ఇబ్బంది కలుగుతుంది, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండవు, ఈ సంవత్సరం నువ్వు చేసే ఎగ్జామ్స్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది, లేదా ఫెయిల్యూర్ అవుతావు, జాగ్రత్తగా ఉండు. అంటే ఇవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఖర్చు పెట్టే విధానం కానీ, తర్వాత అక్కడ వాళ్ళు చేసే పనులు కానీ కొంత జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే నేను వాళ్ళని మూఢనమ్మకాల వైపు తీసుకెళ్ళట్లా, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు కూడా నేను సాధన ఇవ్వగలుగుతాను, లేదా ఈ సమస్యకి ఏ పరిష్కారం ఉందో నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆ సమస్యల పరిష్కారాన్ని ఎక్కువ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను, పరిష్కారం కూడా చూపించగలుగుతాను. అందుకని అశోక్ గురూజీకి అది తేడా ఉంది. అంతేగాని ఇక్కడ ఏదో చేస్తాను, నేను హోమం చేస్తాను, మీరందరూ వచ్చి నా కాడ కూర్చోండి, నేను చేసి పెడితే నీకు మీ అందరూ సక్సెస్ అవుతారని నేను ఎక్కడా చెప్పను. నీ వ్యక్తిగత జాతకం నీది, రైట్. తర్వాత నీ వ్యక్తిగత జాతకం కాకుండా ఏది జరగదు. నేను పూజలు చేస్తాను చెప్పను, నీ పూజల కన్నా నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళు, నీకు రిజల్ట్ రాకపోతే మాట్లాడదాం. రైట్, ఓకే. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే క్రాంతి గారు, లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను మీకు. చాలా విషయాల్లో చాలామంది సిద్ధాంతులు కానీ చాలామంది కానీ ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎక్కువగా బాగుంది, చాలామంది జ్యోతిష్యం కూడా చాలామంది చెబుతుంటారు. ఇంకా మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్నకి దీంతో సమానం ఎందుకు చెప్తున్నానంటే, జాతకం బాగుందంటున్నారు, పెళ్ళిళ్ళు కావట్లేదు. జాతకం బాగుందని చెబుతున్నారు, మా ఊళ్ళో పంతులు గారు బాగా చెప్పారండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారు. ఎందుకు కావట్లేదు, దానికి ఆయన సమానం చెప్తాడా? నేను రీసెంట్గా ఒక జాతకాన్ని చూశాను, చాలా జాతకాలు చూశాను, రీసెంట్గా ఒక వ్యక్తి జాతకం చూశాను. ఆ వ్యక్తి జాతకంలో చాలా ప్రొఫెషనల్గా బాగుంది, చాలా బాగుంది. అతను కూడా ఒక ఆస్ట్రాలజర్, చిన్నగా ఆస్ట్రాలజీ బాగా చదువుతున్నాడు, చదివాడు, ఎంఏ చేశాడు. అతను కూడా చాలామంది దగ్గర పోయాడు, తర్వాత తను చేశాడు, తను కూడా అవగాహనతో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ చదువుకున్నాడు ఆస్ట్రాలజీ. అతను చూసుకున్నాడు, చాలా బాగుంది. తర్వాత అతను సంబంధించినంత వరకు కూడా అతను సాధన చేస్తుంటాడు, క్రియాయోగం అనేది ఇది ఒక సాధన చేస్తున్నాడు. ఈ సాధన చేస్తున్నప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు, అందరూ చెప్తున్నారు బాగుందని. కానీ అతని జాతకం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. జాబ్లో చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి, కానీ జాతకం బాగుంది, జాబ్లో ఎందుకు తలకాయ నొప్పులు వస్తున్నాయంటే అక్కడ నేను క్లియర్గా ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి అంటే అక్కడ జాతకానికి మించి ఇంకొక భావం ఉంది. పితృశాపాలు కావచ్చు, కొన్ని శాపాలు ఉంటాయి, కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనిషి జాతకం బాగున్నా కూడా మనం పోతున్నప్పుడు ఒకసారి నిమ్మకాయ దొక్కుతుంటాం. సన్ ఎగ్జాంపుల్ చెబుతాను, నిమ్మకాయ లేకపోతే ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ జాతకంలో కనపడుద్దా? కనపడదు. జాతకం బాగానే ఉంటుంది, కానీ ఏ సమస్య వచ్చినా ఏ పని అనుకున్నా సక్సెస్ కాడు. ఎందుకు కాడు? ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల సక్సెస్ కాపాడు. నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, సమ్మెక్స్ ఎవరో ఏదో చేయొచ్చు, వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ జాతకాన్ని మించి ఇంకో ప్రాబ్లం ఉందండి, అది కూడా మనం చూడగలిగినప్పుడు జ్యోతిష్ శాస్త్రం గొప్పది. ఓకే. ఆ జ్యోతిష్ శాస్త్రం కన్నా కూడా మనం ఇంకొక దాన్ని తోడి వెళ్ళాలి. అంటే ఇక్కడ శాస్త్రాన్ని మించి ఇంకొక విధానానికి వెళ్ళినప్పుడే మనం దానిలో సక్సెస్ అవుతాము అంటాను నేను. ఓకే. అంటే శాస్త్రాన్ని పట్టుకుంటే కాదు, శాస్త్రం ఓకే, జ్యోతిష్ శాస్త్రంలో ఇది బ్రహ్మాండంగా ఉంది, కానీ దీన్ని మించి ఇంకోటి ఉంది కదా. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఈ ప్రాబ్లం మన జాతకంలో కనపడవు, బ్రహ్మాండంగా కనపడతాయి. ఆడి పెళ్లి కావట్లేదు, తలకాయ నొప్పులు వస్తాయి, ఇబ్బంది అవుతుంది. జాతకం అయితే బ్రహ్మాండంగా ఉంది, నేనేం చెప్పాలి అప్పుడు? దీనిలో ఉన్న తలకాయ నొప్పులు ఎందుకు? కొత్త విధానంలో మనం ఆ విధానంలో చూసినప్పుడే క్లియర్గా ఉంటుంది. దానికి సాధన, దానికి చెప్పగలిగిన విధానం, ఆ విధానంలో నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ముందుకు వెళ్ళాను. రైట్, ఓకే. ఇది మరి అశోక్ గురూజీ గారు చెప్పేది. ఉన్న ఆస్ట్రాలజర్తో పోలిస్తే తిని చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు పూజలు లేకపోతే ఇతర చెప్తే
నేనేమో ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీ చెప్తాను. ఎక్కువ సమయం కాదు, తక్కువ సమయంలో ఏం జరగబోతుందో కూడా చెప్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రైట్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి కేఆర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ.